డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము అక్షాంశాలు మరియు రేఖాంశాల గురించి తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, భూమిపై వివిధ ప్రాంతాల్లో సమయంలోని మార్పులను, అదేవిధంగా ఋతుక్రమంలోని మార్పులను ఈ అక్షాంశాలు రేఖాంశాలు తెలుపుతాయి. అదేవిధంగా మనం ఈరోజు అక్షాంశాలు అనే పాఠాన్ని తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, అక్షాంశం అంటే భూగోళంపై తూర్పు పశ్చిమాలను కలుపుతూ గీసిన ఊహారేఖలని అక్షాంశాలుగా పిలుస్తాము. అంటే భూగోళంపై తూర్పు పశ్చిమాలను కలుపుతూ గీసిన ఊహారేఖలను అక్షాంశాలుగా పిలుస్తాము. స్టూడెంట్స్, ఈ అక్షాంశాలు మొత్తము మనకు 181 ఉన్నాయి. ఈ అక్షాంశాల ద్వారా మనము వివిధ ప్రాంతాల్లోని శీతోష్ణ స్థితులను తెలుసుకోవచ్చు. స్టూడెంట్స్, మనము మ్యాప్ వేసుకొని పటం ద్వారా ఈ అక్షాంశాలను తెలుసుకుందాం. అదేవిధంగా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ జాగ్రఫీలో చాలా క్వశ్చన్స్ ఇందు నుంచి వస్తాయి. ఎందుకంటే ఈ క్రింది దేశాలలో ఈ కర్కట రేఖ పోయే దేశాలు ఏవి, అదేవిధంగా మకర రేఖ పోయే దేశాలు ఏవి, అదేవిధంగా భూమధ్య రేఖ పోయే దేశాలు అని చెప్పేసి మనకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనం మ్యాప్ వేసుకుంటే ఇప్పుడు ఏ రేఖాంశాలు ఏ దేశం గుండా వెళ్తే అన్న విషయాలు ఈజీగా మనం తెలుసుకోవచ్చు. డియర్ స్టూడెంట్స్, స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనకు అక్షాంశాలు అనే పాఠం. అక్షాంశాలు ఇవి మొత్తం 181 ఉంటాయి. టోటల్ 181. ఓకేనా. ఉత్తరార్ధగోళంలో 90, దక్షిణార్ధగోళంలో 90, అదేవిధంగా భూమధ్య రేఖ టోటల్ 181. అంటే టోటల్ అంటే భూగోళంపై మొత్తం 181 అక్షాంశాలు ఉంటాయి. ఇవి ఊహారేఖలు. ఓకేనా. వీటి ద్వారా శీతోష్ణ స్థితిని, అదే శీతోష్ణ స్థితి మండలాలను తెలుసుకోవచ్చు. స్టూడెంట్స్, మన మ్యాప్ వేసుకొని మ్యాప్ గీసి మీకు ఈజీగా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ మనము భూగోళం మ్యాప్ వేసుకుందాం రఫ్గా. రఫ్గా మనకు భూగోళం మ్యాప్ అనుకుందాం. ఓకేనా. జీరో డిగ్రీ, ఓకే. 23 డిగ్రీలు, అదేవిధంగా 66.5 డిగ్రీలు. ఓకేనా. ఇది భూమధ్య రేఖ. ఓకేనా. ఇది ఉత్తరం కాబట్టి కర్కట రేఖ. ఇది ఆర్కిటిక్ వలయం. ఓకేనా. ఇక దక్షిణ భాగంలో 23 డిగ్రీలు, మకర రేఖ. అదేవిధంగా ఈ 66 డిగ్రీలు అంటార్కిటిక్ వలయం. ఓకేనా. చూడండి డిస్టెన్స్ మనకు భూమధ్య రేఖకు, ఓకేనా, ఉత్తరాన 23 డిగ్రీలు కర్కట రేఖ, అదేవిధంగా 64 డిగ్రీలు ఆర్కిటిక్ వలయం. ఓకే. ఇక దక్షిణాన 23 డిగ్రీలు మకర రేఖ, అదేవిధంగా దక్షిణాన 66 డిగ్రీలు అంటార్కిటిక్ వలయం. ఇవి మనకు భూగోళంపై గీసుకున్న ఊహారేఖలు. అదేవిధంగా ఈ 90 డిగ్రీస్, ఓకేనా, ఇది ఉత్తరార్ధగోళం. ఈ 90 డిగ్రీస్ దక్షిణార్ధగోళం. ఇవన్నీ ఊహారేఖలు. చూడండి, భూమధ్య రేఖ. ఓకేనా. ఓకేనా. ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం. ఇందులో 90 రేఖలు, ఇందులో 90 రేఖలు, అక్షాంశాలు. 90, 91, 181 టోటల్. చూద్దాం. మరి మనకు ఎగ్జామ్స్లో
ఎక్కువసార్లు వచ్చే క్వశ్చన్స్. అంటే ఈ కర్కట రేఖ ఏ దేశాలను తాకుతూ వెళ్తుంది, కానీ ఈ మకర రేఖ ఏ దిశలో తాకుతూ వెళ్తుంది అనే విషయాన్ని ఖచ్చితంగా మనకు ఎగ్జామినేషన్లో ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ వస్తున్నాయి. జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ చూద్దాం. మరి ఫస్ట్ మనము భూమధ్య రేఖ తీసుకుందాం. భూమధ్య రేఖ చూసుకుంటే ఫస్ట్ మనకు భూమధ్య రేఖ అంటే ఈ రెండింటి మధ్య ఉంటుంది కాబట్టి ఈక్వెడార్ ఫస్ట్ దేశం. ఈక్వెడార్ భూమధ్య రేఖ పోయే దేశాలు. తర్వాత కొలంబియా, దక్షిణ అమెరికా దేశాలు. ఈక్వెడార్, కొలంబియా, బ్రెజిల్, గాబన్. ఇవన్నీ సౌత్ అమెరికా దేశాలే. అదేవిధంగా కాంగో, ఉగాండా, కెన్యా, సోమాలియా, ఇండోనేషియా, మాల్దీవులు. కాంగో, ఉగాండా, కెన్యా, ఇండోనేషియా, మాల్దీవులు, అదే కిరిబతి. ఓకేనా? చూడండి, మనకు భూమధ్య రేఖ పోయే దేశాలు. ఓకేనా? ఇవి ఈక్వెడార్, కొలంబియా, బ్రెజిల్, గాబన్, కాంగో ఇవన్నీ సౌత్ అమెరికా దేశాలు. అదేవిధంగా ఇది కాంగో, ఓకేనా, ఇది కాంగో ఇట్లా వస్తుంది. ఉగాండా, కెన్యా ఆఫ్రికా దేశాలు. అదేవిధంగా ఇండోనేషియా, మాల్దీవులు మనకు ఆసియా దేశాలు. ఓకేనా? భూమధ్య రేఖ ఖండిస్తూ వెళ్ళే దేశాలు ఇవి ఇంపార్టెంట్ దేశాలు. ఇంకా చిన్న చిన్న దేశాలు కానీ ఇవి మంచి ఇంపార్టెంట్ దేశాలు, పెద్ద దేశాలు మనకు. ఇక తర్వాత మనం ఉత్తరవాదం తీసుకుందాం. ఉత్తరాన కర్కట రేఖ 23.5 డిగ్రీలు. ఈ కర్కట రేఖ పోయే దేశం చూసుకుంటే మనకు ఆసియాతో స్టార్ట్ అవుతుంది. తైవాన్, చైనా, మయన్మార్, ఇండియా. ఓకేనా? తైవాన్, చైనా, మయన్మార్, ఇండియా, బంగ్లాదేశ్, యుఏఈ, ఓమన్, సౌదీ, ఈజిప్ట్. బంగ్లాదేశ్, ఓమన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్. ఓకేనా? సౌదీ అరేబియా, ఈజిప్టు. అదేవిధంగా ఆఫ్రికా అయినా లిబియా వస్తుంది, అల్జీరియా వస్తుంది. లిబియా, అల్జీరియా. ఓకేనా? లిబియా, అల్జీరియా. అదేవిధంగా మనకు ఇంకోటి సౌత్ అమెరికా దేశమైన బహామస్, మెక్సికో. ఉత్తర అమెరికా బహామస్, మెక్సికో. ఓకేనా? చూడండి, ఇది కర్కట రేఖ పోయే దేశాలు. తైవాన్, చైనా, మయన్మార్, ఇండియా, బంగ్లాదేశ్, ఓమన్, సౌదీ, ఈజిప్ట్, లిబియా, అల్జీరియా, బహామస్, మెక్సికో దేశాల గుండా ఈ 23.5 డిగ్రీల కర్కట రేఖ వెళ్తుంది. అదే ఆసియాలో దేశాలైనా మనకు ఎగ్జామినేషన్లో అడగచ్చు క్వశ్చన్స్. కర్కట రేఖ వెళ్తున్న ఆసియా దేశాలు ఏమంటే మనకి ఈజీ. తైవాన్, చైనా, మయన్మార్, ఇండియా, బంగ్లాదేశ్, ఓమన్, సౌదీ. ఓకే, ఈజిప్టు ఆఫ్రికాలో వస్తుంది. అదేవిధంగా లాస్ట్ మెక్సికో అనేది నార్త్ అమెరికా దేశంలో వస్తుంది. ఇక మనకు చివరి రేఖ ఇంకోటి 23.5 డిగ్రీల మకర రేఖ దక్షిణ భాగం ఉంటుంది. ఇది మకర రేఖ.
మరి మ్యాక్సిమము ఇది కూడా సౌత్ అమెరికా కూడా పోతుంది. సౌత్ అమెరికా, అదేవిధంగా కొన్ని ఆఫ్రికా దేశాలు, అదేవిధంగా ముఖ్యంగా ఆస్ట్రేలియా ఖండం. ఓకేనా. చీలీ, అర్జెంటీనా, పరాగ్వే, బ్రెజిల్. చీలీ, అర్జెంటీనా, పరాగ్వే, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా. ఓకే, సౌత్ ఆఫ్రికా, అదేవిధంగా నమీబియా కలిసే ఉంటాయి. ఓకేనా. సౌత్ ఆఫ్రికా, నమీబియా, బోట్స్వానా, మొజాంబిక్, మాడగాస్కర్, ఆస్ట్రేలియా. బోట్స్వానా, మొజాంబిక్, మాడగాస్కర్, ఆస్ట్రేలియా. ఓకేనా. చూడండి, మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మనకు ఎట్లా వస్తుందంటే మకర రేఖ ఖండించుకు వెళ్తున్న సౌత్ అమెరికా దేశాలు ఏవి? చీలీ, అర్జెంటీనా, పరాగ్వే, బ్రెజిల్. ఓకేనా. మకర రేఖ ఖండించుకుంటూ వెళ్తున్న ఆఫ్రికా దేశాలు ఏవి? సౌత్ ఆఫ్రికా, నమీబియా, బోట్స్వానా, మొజాంబిక్. అదేవిధంగా మడగస్కర్ ఒక చిన్న దీవి ఉంటుంది. మరి లాస్ట్ది ఆస్ట్రేలియా. అంటే మకరేఖ ఖండిస్తున్న ఈ సౌత్ పోల్ ఏరియాలో దక్షిణ భాగంలో ఆస్ట్రేలియా ఖండాన్ని ఈ మకర రేఖ ఖండించుకు వెళ్తుంది. ఆస్ట్రేలియా ఖండాన్ని చూడండి. మనకు ఈ దేశాలని ఈజీ గుర్తించుకుంటే మనం ఎలిమినేషన్ మెథడ్లో ఎగ్జామ్లో క్వశ్చన్ను ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూద్దాం ఫస్ట్. చాలా సింపుల్. మొత్తం అక్షాంశాల సంఖ్య 181. భూమిపై వివిధ ప్రాంతాల్లోని సమయంలోని మార్పులను, ఋతుక్రమంలోని మార్పులను ఈ అక్షాంశాలు మరియు రేఖాంశాలు తెలుపుతాయి. అంటే అక్షాంశం అంటే భూగోళంపై తూర్పు పశ్చిమాలను కలుపుతూ గీసిన ఊహారేఖలే అక్షాంశాలు. ఈ అక్షాంశాల ద్వారా శీతోష్ణ స్థితి ఈ మండలాలను మనం తెలుసుకోవచ్చు. చూడండి, ఈ మండలాలు భూమధ్య రేఖ మండలం, కర్కాటక రేఖ, మకర రేఖ, అదేవిధంగా ఆర్కిటిక్ వలయం, అంటార్కిటిక్ వలయం మనం తీసుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే ఈ భూమధ్య రేఖ ప్రాంతంలో సూర్యకిరణాలు మొత్తం ఈ డైరెక్ట్ పడతాయి కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఈ సమశీతోష్ణ మండలం దీన్ని దాటిన తర్వాత ఇది మొత్తం శీతల మండలం అవుతుంది. ఈ స్ట్రైట్గా పడితేనేమో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ భూమధ్య రేఖ ప్రాంతంలో చాలా వేడి ఉంటాయి. చూడండి, ఈ దేశాలు చూడండి, కెన్యా, ఆఫ్రికా దేశాలు, కెన్యా, ఉగాండా, కాంగో, ఈ దేశాలలో ప్రజలు చాలా నలుపు రంగులో ఉంటారు. ఇక పైకి పోయేసరికి ఇది దాటిన తర్వాత మొత్తం తెలుపు రంగు అయిపోతారు, వేడి తక్కువ ఉంటుంది కాబట్టి. భూమధ్య రేఖ ప్రాంతంలో సూర్యకిరణాలు డైరెక్ట్ పడతాయి కాబట్టి ఈ ప్రాంతం ఈ 23.5 డిగ్రీల కర్కాటక రేఖ, అదేవిధంగా 23 డిగ్రీల మకర రేఖ మధ్య వీళ్ళందరూ ఎట్లుంటారంటే మ్యాక్సిమం సామాన్య ఛాయ రంగులో ఉంటారని మనకు తెలుస్తుంది. స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.